స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం లేదా నేను వివరించాలనుకున్న అంశం ఊపిరి పీల్చుకో అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని 2014 విభజన చట్టంలో దాన్ని చేర్చలేదు. కానీ గతంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రానికి ఫలానా రాజధాని అని ఏది చెప్పలేదు. ఆ ప్రభుత్వాలు నిర్ణయించుకునేవి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే రాష్ట్రం విభజన అయిపోయింది 2014 తోటి. ఆల్రెడీ అది 2024 తోటి అయిపోయింది కూడా. మనకి 10 ఏళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్నది. విభజన చట్టంలో ఫలానా ఏం లేదు, ఎందుకంటే గవర్నమెంట్ ఏదో రాజధానిని సెలెక్ట్ చేసుకుంటుంది, అలాగే దాన్ని బట్టి అది డెవలప్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అంతే. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని అని చెప్పి గవర్నమెంటు ఏదైతే విభజన చట్టంలో ఉండే హామీల్లో ఒక వాక్యాన్ని చేర్చాలి అని చెప్పి అనుకున్నారు. వీళ్ళు అడిగారు, ఎంపీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎంపీలు అడగడం, దానికి వారు ఓకే అనడం జరిగిందనమాట. ఇది ఇంతకుముందు అయితే ఏ రాష్ట్రానికి ఇలా జరగలేదు, దీనికి మాత్రమే అది చేయాల్సి వస్తుంది. అక్కడ ఒక వాక్యాన్ని చేర్చి దాని సవరణ బిల్లుగా మళ్ళీ ప్రవేశపెట్టి వాళ్ళు లోక్సభలోనూ రాజ్యసభలోనూ దీన్ని ఆమోదించి తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పంపించి దానికి ఆమోద ముద్ర వేస్తారన్నమాట. అప్పుడు ఇంకా ఏ వ్యక్తి వచ్చినా 3 ముక్కలాటలు ఆడడం, లేదా 30 జిల్లాలు 30 రకాలుగా, 13 జిల్లాలు 13 రాష్ట్రాలుగా అంటూ ఇలాంటి అవాకులు చవాకులు పేలకుండా ఉండడం కోసం ఈ విభజన చట్టంలో ఈ యొక్క అమెండ్మెంట్ చేస్తుందన్నమాట. ఇది గతాల్లో ఈ అవసరం రాలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ముందున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దఫదఫా రకరకాల మాటల్ని మార్చింది. ఇక్కడ ఇది ఒక రాజధాని, అక్కడ ఒక న్యాయ రాజధాని, ఇది ఒక పరిపాలనా రాజధాని, ఇది ఒక శాసన రాజధాని, ఇలా అంటూ అన్నమాట. సో అలా అంటూ కాలయాపన అయిపోయింది తప్పితే ఒక్క ఇంచు కూడా ఎక్కడ ఏమీ కదలలేదన్నమాట. సో దూరదృష్టితో ఆలోచించి ఈ చంద్రబాబు నాయుడు అంటే గవర్నమెంటు ఈ యొక్క విషయాన్ని అక్కడ లోక్సభలో మోడీని, అమిత్ షాతో మాట్లాడడం, వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. సో అతి కొద్ది రోజుల్లోనే ఈ బిల్లులో ఒక లైన్ని యాడ్ చేస్తారు. ఏదైతే విభజన చట్ట హామీల్లో ఉంటుంది కదా, అక్కడ అందులో ఈ లైను అమరావతిగా రాజధానిగా ఉంచుతూ అనేటువంటిది అనమాట. సో ఇంకా అది రాజధాని అన్నది ఎవరు ఏం వచ్చినా నువ్వు అక్కడ ఉండు, నచ్చితే విశాఖలో ఉండు, కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్నమాట. అందుకే నేను ఊపిరి పీల్చుకో అమరావతి అని చెప్పి నేను దీనికి టైటిల్ పెట్టడం జరిగిందనమాట. ఇది ఎందుకంటే ఇతరత్ర ఎప్పుడైనా ప్రభుత్వాలు మారితే నచ్చితే ఇలాంటివి చేయకూడదు, ఇలాంటి పనులు చేయవద్దు. ఒక రాజధాని ఉండాలి, దాన్ని డెవలప్ చేయాలి. అలాగే ఇతరిత్ర రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు అది డెవలప్మెంట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఇంకెవరూ దాన్ని మార్చకూడదు అన్న ఉద్దేశంతో ఈ బిల్లులో ఈ సవరణ చేస్తున్నారన్నమాట. చట్ట విభజన బిల్లులో ఇది ఒక వాక్యాన్ని చేరుస్తూ దాన్ని పద్ధతి ప్రకారమే మంత్రివర్గంలో, కేంద్ర మంత్రివర్గంలో చర్చించడం, తర్వాత రాజ్యసభ, లోక్సభల్లో ప్రవేశపెట్టడం, తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి దానికి ముద్ర వేయించడం అనమాట. ఒకసారి రాష్ట్రపతి ముద్ర పడిన తర్వాత ఎవరు ఇంకేం చేయలేరు అనేది ఇందులో ఉన్న అంశం. ఇదే ఈ వేళ మీకు చెప్పాలనుకున్నది.